నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక్క పదం ఏఐ అలియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయన్నారు, కానీ అదే కంప్యూటర్ కోట్లాది ఉద్యోగాలను సృష్టించింది. ఇప్పుడు ఏఐ వంతు వచ్చింది. మరి ఏఐ కూడా ఉద్యోగాలను సృష్టిస్తుందా, లేక ఉన్న ఉద్యోగాలను ఓడగొడుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా చాట్ జీపీటీ వంటి టూల్స్ వచ్చాక ఇక మనుషులతో పని లేదని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ అసలు నిజం వేరే ఉంది. మీ ఉద్యోగం ఇప్పుడిప్పుడే ఎక్కడికి పోదు. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకు? అసలు ఏఐకి ఉన్న పరిమితులేంటి? కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా చెబుతున్న ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు చూద్దాం. మనం వాడుతున్న చాట్ జీపీటీ లేదా గూగుల్ జెమినీ వంటివి ఏఐలోని ఒక చిన్న భాగం మాత్రమే. వీటిని టెక్నికల్ భాషలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లేదా ఎల్ఎల్ఎంస్ అంటారు. ఇవి కేవలం ఒక స్మార్ట్ లైబ్రేరియన్ లాంటివి మాత్రమే. అంటే వీటి దగ్గర కోట్ల కొద్దీ పుస్తకాల సమాచారం ఉంటుంది. మీరు ఏదైనా అడిగితే ఆ పాత సమాచారాన్ని తిరగేసి ముక్కలు ముక్కలుగా ఉన్న డేటాను కలిపి మీకు ఒక అందమైన వాక్యంలా ఇస్తాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవి కొత్తగా ఏమీ సృష్టించవు. పాత డేటాలో ఉన్న ప్యాటర్న్ మాత్రమే ఇవి గుర్తిస్తాయి. ఒక ఈమెయిల్ రాయాలన్నా, ఒక కోడింగ్ సమస్యను పరిష్కరించాలన్నా అంతకుముందు ఎవరో ఒకరు రాసిన కోడ్ ఆధారంగానే ఇవి రిజల్ట్స్ ఇస్తాయి. అంటే వీటికి సొంత తెలివితేటలు లేవు. కేవలం కాపీ పేస్ట్ చేయడంలో ఇవి దిట్ట. మరి సొంతంగా ఆలోచించలేని మెషిన్ ఒక మనిషి స్థానాన్ని ఎలా భర్తీ చేస్తుంది? ఇదే ఇక్కడ అసలైన ట్విస్ట్. చాలా మంది ఏఐని చూసి భయపడుతున్నారు, కానీ అది కేవలం మనకు ఒక అసిస్టెంట్ లాంటిది మాత్రమే. ఉదాహరణకు ఒక డాక్టర్ని తీసుకుందాం. ఏఐ ఒక రోగికి సంబంధించిన పాత రిపోర్ట్స్ అన్నిటినీ సెకండ్స్ లో స్కాన్ చేసి ఇవ్వగలదు. కానీ ఆ రిపోర్ట్స్ చూసి ఆ రోగికి ఏ చికిత్స అందించాలి, ఆపరేషన్ చేయాలా వద్దా అనే క్లిష్టమైన నిర్ణయం మాత్రం ఆ డాక్టరే తీసుకోవాలి. అలాగే